Today we discuss about climate of India in the part of the latitude. క్లైమేట్ ఆఫ్ ఇండియా శీతోష్ణ స్థితి, భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి, దీనిని ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది క్లైమేట్ ఆఫ్ ఇండియా లాటిట్యూడ్, అక్షాంశము. అక్షాంశము అనే దాన్ని ఏమంటారంటే లాటిట్యూడ్ అంటే అక్షాంశం అని, అంటే భూమికి అడ్డంగా వెళ్ళేటటువంటి రేఖలను అక్షాంశాలు అంటారు. ఈ లాటిట్యూడ్ అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ట్రాపికల్ జోన్ యాజ్ దోస్ క్లోజ్ టు ది ఈక్వేటర్. ట్రాపికల్ జోన్ యాజ్ దోస్ క్లోజ్ టు ది ఈక్వేటర్. ఈక్వేటర్ అనేటువంటి దానికి ఈ ట్రాపికల్ అనేది చాలా క్లోజ్గా ఉంటుందన్నమాట. దీన్ని దిస్ ఇస్ ద ట్రాపికల్ జోన్. This is the tropical zone. Tropic of Cancer and equator, then southern latitude 23.5 degrees south latitude are called Tropic of Capricorn. North 23.5 degrees latitude are called Tropic of Cancer. Temperature as those in between, polar zone as close to the poles. Tropics as close to the equator. ఈ ట్రాపిక్స్ అంటే ఉష్ణమండలం అనేటువంటి ఈ అక్షాంశాలైనటువంటి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేటువంటివి ఈక్వేటర్కి దగ్గరగా ఉంటాయి. అత్యధికమైనటువంటి దీన్ని ఉష్ణోగ్రత ఉంటుంది, దీన్ని ఉష్ణమండలం అంటాము. యాజ్ క్లోజ్ టు ది పోలార్ జోన్, యాజ్ క్లోజ్ టు ది పోలార్ జోన్ ఈజ్ పోల్స్, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఈ నార్త్ పోల్ అక్షాంశాలు అనేటువంటివి, నార్త్ పోల్ అక్షాంశాలు నార్త్ పోల్కి దగ్గరగా ఉన్నటువంటి వాటినేమో పోలార్ రీజియన్ అంటాం. నార్త్ పోల్కి దగ్గరగా ఉన్నటువంటి అక్షాంశాలను, నార్త్ పోల్ ఆర్ సౌత్ పోల్కి దగ్గరగా ఉన్నటువంటి, నియరెస్ట్గా ఉన్నటువంటి అక్షాంశాలను ఏమంటారంటే పోల్స్ అని అంటారు. అంటే ధ్రువము. పోల్ అనగా ధ్రువము. నార్త్ పోల్ అంటే ఉత్తర ధ్రువము, సౌత్ పోల్ అంటే దక్షిణ ధ్రువము. టెంపరేచర్ యాజ్ దోస్ ఇన్ బిట్వీన్ దీస్ ఎక్స్ట్రీమ్స్, అంటే ఉష్ణమండలము అలాగే పోలార్ రీజియన్ కాకుండా మిగిలినటువంటి ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే సమశీతోష్ణ మండలము అంటారు. సమశీతోష్ణ మండలం అంటే దీని ఈక్వటబుల్ క్లైమేట్ అని, ఈక్వటబుల్ క్లైమేట్ ఆన్ ది ఎర్త్ ప్లేసెస్ అని వీటిని అంటారు. పోలార్ అలాగే ఈ ట్రాపికల్ రీజియన్ కాకుండా ఉన్న ఈ ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలం అంటారంట. ఇక్కడ అంటే వేడి అలాగే చల్లదనం రెండు కూడా సమంగా ఉంటాయి అన్నమాట. అందువల్ల వీటిని సమశీతోష్ణ మండలం అని ఆ ప్రాంతాన్ని పిలుస్తాం. డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండోనేషియా అండ్ జపాన్. ఎగ్జాంపుల్, ఇండోనేషియా అండ్ జపాన్ చూసినట్లయితే, దీస్ ఐలాండ్స్ ఆర్ ఇండోనేషియా. దీస్ ఐలాండ్స్ ఆర్ ఇండోనేషియా. జపాన్, దిస్ ఇస్ జపాన్. ఇండోనేషియా ఆన్ ది ఈక్వేటర్. ఇండోనేషియా ఆన్ ది ఈక్వేటర్ పైన ఉందన్నమాట ఇండోనేషియా. అందువల్ల ఇక్కడ మరి ఇండోనేషియాకి జపాన్కి అంటే ఇండోనేషియా సన్ రైస్ డైరెక్ట్గా పడుతుంది ఇండోనేషియా మీద, అంటే ఈక్వేటర్ మీద ఉంది ఇది. ఇది జపాన్ అనేది ఎక్కడుంది, అంటే 23.5 degrees ఉంటుంది అనమాట. అంటే ఇది జపాన్ కూడా దేనిలో ఉంది, టెంపరేచర్ జోన్లోనే ఉంది. జపాన్ కూడా టెంపరేచర్ జోన్లో ఉంది. కానీ ఈ జపాన్ అనేటువంటిది కొంచెం ఈక్వటబుల్ క్లైమేట్కి దగ్గరగా ఉంటుంది అనమాట. అంటే మనకి 23.5 degrees దాటేసి ఇక్కడ జస్ట్ ఇక్కడ ఉంటుంది అన్నమాట జపాన్. కాబట్టి
ఇది సమశీతోష్ణ మండలానికి దగ్గరగా ఉంటుంది. దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇదేమో ఇండోనేషియా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ హై టెంపరేచర్ ఉంటుంది, ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ అన్నది ఉంది. కానీ నియరెస్ట్ ది ఈక్వేటర్కే ఉంది. అలాగే క్లైమేట్ జపాన్, ఇండోనేషియన్ జపాన్ క్లైమేట్ బికాస్ హీటింగ్ ఆఫ్ ది ఎర్త్. ఈ రెండు కూడా భూమి వేడెక్కడంతో అవి ఆ హీటింగ్ ప్రదేశాలు అనేటువంటి ఈ రెండు కూడా వేడెక్కుతాయి. భూమి వేడెక్కడంతో ఈ రెండు ప్రాంతాలు కూడా వేడిగా ఉంటాయి. ఇవి నియర్ టు ది ఈక్వేటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ లాటిట్యూడ్. అంటే ఈ యొక్క అక్షాంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ అక్షాంశాలు అంటే ఈ పోల్స్ దగ్గర నుంచి టువర్డ్స్ ది ఫ్రమ్ పోల్స్ టువర్డ్స్ ఈక్వేటర్ దగ్గరికి టెంపరేచర్ వెళ్ళే కొద్ది అక్షాంశాలు ఇలా ఈక్వేటర్కి పోల్స్ నుంచి అక్షాంశం ఈక్వేటర్ వైపు వచ్చేటప్పటికి టెంపరేచర్ అనేది ఏమైంది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈక్వేటర్ నుంచి పోల్స్ దగ్గరికి వెళ్ళే కొద్ది అక్షాంశాలు పోల్స్ వైపు ఉంటే కనుక టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఈక్వేటర్ నుంచి పోల్స్ వైపు వెళ్తే టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. అలాగే పోల్స్ దగ్గర నుంచి ఈక్వేటర్కి వచ్చేటప్పటికి వెళుతున్న కొద్ది అక్షాంశాలు ఈక్వేటర్ దగ్గర అవుతున్న కొద్ది టెంపరేచర్ ఏమవుతుంది, పెరుగుతుంది అనమాట. ద టెంపరేచర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ at a particular place near the earth's surface depends upon the insolation. Insolation means heat from the sun rays of the earth surface receive from the sun rays on the earth surface after some sun rays are reflected. Sun rays are reflect on the atmosphere. That is called insolation. After that, receive sun rays. After that, heat of the earth. Some heat of the sun rays receive to the atmosphere. So this is called insolation. Insolation means heat from the sun rays of the earth surface. Sir, heat from the sun rays. Which part heat of the sun rays? Earth surface. First heat of the earth surface on the surface. Okay. Then after, this is more intense in the low latitude than in the high latitude. అంటే ఇక్కడ తక్కువ లాటిట్యూడ్ అంటే పోల్స్ దగ్గర ఉన్నటువంటి ఈ లాటిట్యూడ్ కంటే అక్షాంశం కంటే ఎక్కువ అంటే ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నటువంటి లాటిట్యూడ్ ఎక్కువ ఇంటెన్స్ అంటే టెంపరేచర్ కలిగి ఉంటుంది. యాజ్ వి మూవ్ అవే ఫ్రమ్ ది ఈక్వేటర్ టువర్డ్స్ ది పోల్స్, మనం యాజ్ వి మూవ్ టువర్డ్స్ టు ది పోల్స్ అంటే ఈక్వేటర్ నుంచి ఇక్కడికి పోల్స్ వైపు మనం మూవ్ అయినప్పుడు టెంపరేచర్ అనేటువంటిది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్, యాన్యువల్ టెంపరేచర్ విల్ బి డిక్రీజెస్, అది తగ్గుతూ యాన్యువల్ సంవత్సర వర్షం ఈ యొక్క టెంపరేచర్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అంటే మన ఈక్వేటర్ నుంచి పోల్స్ వైపు వెళ్ళే కొద్దీ అక్షాంశం అనేది ఏమవుతుంది, పోల్స్ వైపు వెళ్ళేటప్పుడు అక్షాంశాలు ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అక్షాంశం తగ్గే కొద్దీ కూడా టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అక్షాంశం పెరిగే కొద్దీ కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇన్ ఇండియా
ద సౌత్రన్ పార్ట్ లైస్ ఇన్ ది ట్రాపికల్ బెల్ట్ క్లోజర్ టు ది ఈక్వెటర్. భారతదేశం అనేటువంటిది భారతదేశం యొక్క సౌత్రన్ పార్ట్ దేంట్లో ఉందంట? ట్రాపికల్ బెల్ట్లో ఉంది. భారతదేశం యొక్క చూసినట్లయితే చూసినట్లయితే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. ఈ సౌత్రన్ పార్ట్ అనేది ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేటువంటిది మన ఇండియాని రెండు పార్ట్లుగా చేస్తుంది. బట్ ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఈ భారతదేశం మధ్యకుండా వెళ్తుంది కనుక ఈ సౌత్రన్ పార్ట్ అనేటువంటిది భారతదేశ దక్షిణ భాగం అనేటువంటిది ట్రాపికల్ ప్రాంతంలో ఉందన్నమాట. అంటే ట్రాపికల్ బెల్ట్లో ఉంది. ఈ యొక్క ఉష్ణ మండలంలో ఉందన్నమాట. ఏది? భారతదేశం యొక్క దక్షిణ భాగము ఉష్ణ మండలంలో ఉంది. భారతదేశం యొక్క దక్షిణ భాగం సౌత్ ఇండియా అనేటువంటిది ట్రాపికల్ బెల్ట్లో ఉంది, ఉష్ణ మండలంలో ఉందన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ క్లైమేట్ ఆఫ్ కన్యాకుమారి. ఈ విధంగా మరి కన్యాకుమారి ఇక్కడ ఉంటుంది. ఈ కన్యాకుమారి అనేటువంటి ట్రాపికల్ బెల్ట్లో ఉండడం చేత అక్కడ ఒక రకమైనటువంటి ప్లస్ ఇక్కడ ఈ బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ ఈ మూడు కూడా ఇక్కడ కలుస్తూ ఉంటాయి ఈ దగ్గర రామేశ్వరం. కాబట్టి ఈ ప్రాంతం ఒక విధమైనటువంటి టెంపరేచర్ని కలిగి ఉంటుంది. బీయింగ్ ఎంటైర్లీ డిఫరెన్స్ ఫ్రమ్ భోపాల్ అండ్ ఢిల్లీ ఇక్కడ ఉంటుంది, భోపాల్ ఇక్కడ ఉంటుంది, మధ్యప్రదేశ్. కాబట్టి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్లో కానివ్వండి లేదా ఢిల్లీలో కానివ్వండి ఉన్న టెంపరేచర్కి ఇక్కడ ఉన్న టెంపరేచర్కి సంవత్సరం మొత్తంలో ఎంటైర్లీ డిఫరెంట్. సంవత్సరం మొత్తం కూడా ఎంటైర్లీ ఎప్పుడు చూసినా సరే ఇక్కడ ఉష్ణోగ్రతకి ఇక్కడ ఉష్ణోగ్రతలకి తేడా ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా ట్రాపికల్ రీజన్లో ట్రాపికల్ బెల్ట్లో ఉంది కనుక ఇది ఎప్పుడు టెంపరేచర్ ఉష్ణోగ్రతలు కలిగి ఉంటుంది. ఈ నార్త్ ఇండియాలో ఉంది కనుక దీస్ ప్లేసెస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది హిమాలయాస్. భోపాల్ ఆర్ ఢిల్లీ ఆర్ యూపీ ఆర్ బీహార్ ఆర్ హిమాచల్, ఎనీ నార్థరన్ స్టేట్స్ ఆర్ నార్థరన్ ప్లేసెస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది హిమాలయాస్. హిమాలయాల చేత ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాయి. హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ కోల్డ్ మౌంటైన్స్. కోల్డ్ అంటే చల్లని పర్వతాలు కనుక వాటి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టి ఇవి ఎప్పుడు కూడా కూల్గా ఉంటాయి. దిస్ ఈజ్ కన్యాకుమారి ఈజ్ లై ఇన్ ట్రాపికల్ బెల్ట్. సో దిస్ ద కన్యాకుమారి టెంపరేచర్ will be different from the other North Indian places. Okay, then after India is situated between 80 degrees latitude 80 degrees north and 37 degrees north latitude లై అయ్యి ఉంది. అంటే భారతదేశం ఈ యొక్క 37 degrees నార్త్ లాటిట్యూడ్ 8 degrees నార్త్ లాటిట్యూడ్లో భారతదేశం అయ్యి ఉంది. అంటే ఈ అక్షాంశాల మధ్యన భారతదేశం ఉంది. మీకు ఇండియన్ ఇక్కడ మన భారతదేశం ఏ అక్షాంశాల మధ్యన ఉంది అని అంటే 80 degrees అంటే మొత్తం టోటల్గా నార్త్లో ఉందన్నమాట. నార్త్ హెమిస్ఫియర్లో ఇండియా లై ఇన్ ది టోటల్ నార్త్ హెమిస్ఫియర్. ఇండియా లై ఇన్ ది నార్త్ హెమిస్ఫియర్. ఇండియా నార్త్ హెమిస్ఫియర్లో ఉంది కనుక నార్త్ పార్ట్గా చెప్తాం అన్నమాట. నార్త్ లాటిట్యూడ్ అని చెప్తాం. అంటే భారతదేశానికి పై ఇక్కడ ఇది టాప్ ఆఫ్ ది బార్డర్ ఆఫ్ ది ఇండియా, నార్త్ బార్డర్ ఆఫ్ ది ఇండియా ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే అక్షాంశం ఏ అక్షాంశం ఉంది బార్డర్ అంటే
37 degrees నార్త్ లాటిట్యూడ్ ఉంది. 37 degrees నార్త్ లాటిట్యూడ్కిను 80 degrees నార్త్ లాటిట్యూడ్కి మధ్యలో భారతదేశం ఉంది. మీకు క్వశ్చన్ ఇస్తాడు అనమాట, ఏమని ఇండియా ఏ లాటిట్యూడ్స్ మధ్యన ఉంది అని ఇస్తే ఇవి రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇండియా ఈజ్ డివైడెడ్ ఇంటూ ఆల్మోస్ట్ 2 equal parts by the Tropic of Cancer. India divided by the Tropic of Cancer. Totally 2 parts. చూడండి, భారతదేశాన్ని మధ్యస్థంగా వెళ్తుంది నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. తప్పనిసరిగా ఇండియా అనేటువంటిది ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 2 equal partsగా చేస్తుంది అనమాట. భారతదేశాన్ని 2 partsగా చేసేటటువంటి ఈ లాటిట్యూడ్ ఏంటంటే, ఈ అక్షాంశము భారతదేశాన్ని 2 partsగా చేసేటటువంటి అక్షాంశము లాటిట్యూడ్ ఏంటి అని అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేటువంటిది భారతదేశాన్ని 2 సమాన భాగాలుగా చేస్తుంది. అంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, అంటే ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము. ద పార్ట్ నార్త్ ఆఫ్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైస్ ఇన్ ది టెంపరేచర్ జోన్. అంటే నార్త్ ఈ పార్ట్ అంతా కూడా దేనిలో ఉంది? ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది భారతదేశం మధ్య గుండా పోతుంది. ఇది మనకి టెంపరేచర్ జోన్లో ఉంది. అండర్స్టాండ్? Another one, climate, influenced by the climate element of the one of the element is relief. భౌగోళిక స్వరూపం అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంత ప్లెయిన్ కానివ్వండి, ప్లాట్యూ కానివ్వండి, మౌంటైన్ కానీ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ టెంపరేచర్ అనేది ఈ క్లైమేట్ని ప్రభావితం చేస్తుంది. ద టెంపరేచర్ డిక్రీజెస్ అట్ ద రేట్ ఆఫ్ 6.4 degrees ఫర్ ఎవ్రీ 1000 meters. టెంపరేచర్ అనేది ఏమవుతుందంట 6.4 degreesకి పైకి వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. అక్కడి నుంచి ప్రతి 6.4 degrees పెరిగే కొద్దీ 1000 metersకి వెళ్ళే కొద్దీ ఇంత టెంపరేచర్ తగ్గుతుంది అనమాట. 6.4 degrees టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అర్థం? The temperature decreases rate of 6.4 degrees for every 1000 meters. అంటే ప్రతి 1000 మీటర్లకి 6.4 degrees ఆ రేట్ చొప్పున టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకని అంటే మనం ఏదైనా సరే ఇది ఓషన్, సముద్రం పై లేయర్ అనమాట. ఆ సముద్ర పై పొర నుంచి, సముద్ర లెవెల్ నుంచి హైట్స్ని కొలుస్తారనమాట. సముద్రం ఎంత ఉందో అలా సముద్రాన్ని బేస్ చేసుకుంటారు. అంటే ఎత్తుల్ని కొలవడానికి సముద్రాలని బేస్ చేసుకుని కొలుస్తారు. కాబట్టి ఈ సముద్ర లెవెల్ నుంచి ఈ హైట్స్ని కొలుస్తారు. కాబట్టి ఈ హైట్కి వెళ్ళే కొద్దీ అనమాట, అంటే ప్రతి 1000 మీటర్స్కి 6.4 degrees రేట్ చొప్పున టెంపరేచర్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. హైట్కి వెళ్ళే కొద్ది టెంపరేచర్, అంటే మన మౌంటైన్స్కి వెళ్ళే, అందుకనే సిమ్లా, డార్జిలింగ్ అలాంటి 9-10 ప్లేసెస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు ఎందుకంటే సమ్మర్లో వెళ్తారంటే ఇక్కడేమో మనకి హీట్ ఉంటుంది, అక్కడేమో మనకి అది ఎత్తైన ప్లేస్ కనుక టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆల్టిట్యూడ్ అంటే ఆ ఎత్తైనటువంటి ప్రదేశం, ఎత్తైనటువంటి హిల్లీ రీజియన్లో ఉన్నటువంటి ప్రదేశము, అంటే మౌంటైన్ రీజియన్స్లో ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆల్టిట్యూడ్ అంటే అత్యధిక ఎత్తైన అక్షాంశాలలో ఉన్న అదనమాట. అంటే ఎత్తైన అక్షాంశం కాదు, ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి దాన్ని హిల్లీ రీజియన్స్లో ఉన్న ప్రాంతాన్ని ఆల్టిట్యూడ్ అంటాం. హ్యాన్స్ రిలీఫ్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రీజియన్ ఇన్ఫ్లుయెన్సెస్ ది క్లైమేట్ ఆఫ్ అన్ ఏరియా. ఈ యొక్క ఆల్టిట్యూడ్ అంటే ఆ యొక్క ఆల్టిట్యూడ్ ఆర్ రిలీఫ్, ఆ భౌగోళిక స్వరూపం ఎత్తుగా ఉందా, ప్లెయిన్గా ఉందా, ప్లాట్యూనా అనే దానిని బట్టి, ఆ హైట్ని బట్టి అక్కడ టెంపరేచర్ అనేటువంటిది, ఆ క్లైమేట్ని
ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది, తగ్గటమా పెరగటం అనేటువంటిది. అంటే హైట్ తగ్గితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుద్ది, హైట్ పెరిగితే టెంపరేచరు డిక్రీజ్ అవుద్ది. పైకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం పోల్స్ వైపు ఈక్వేటర్ వైపు కాదు చూసేది, ఇక్కడ మన ఇండియాలో మన టెంపరేచరు ఎత్తైన ప్లేసెస్కి వెళ్ళే కొద్దీ, ఇండియాలో కదా ఎక్కడైనా సరే టెంపరేచర్ పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి మరి హిమాలయాల దగ్గరికి హైట్ కదా, మరి హిమాలయాల దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, టెంపరేచరు ఆల్రెడీ కూల్ ఏరియా, అది కూల్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అట్లానే మన హిల్లీ రీజియన్స్ అంటే హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, డార్జిలింగ్, నైనిటాల్, ముస్సోరి ఈ ప్లేసెస్ అన్నీ కూడా హిల్లీ రీజియన్స్లో ఉన్నాయన్నమాట. సో హిల్ ఏరియాస్ ఆర్ కూలర్ దాన్ ది నియర్ ది కోస్ట్ ప్లేసెస్. అంటే ఈ సముద్ర తీరం ప్రక్కన ఉన్నటువంటి, అంటే సీ కోస్ట్, ఈ తీరం ప్రక్కన ఉన్నటువంటి టెంపరేచర్ కంటే ఈ హిల్లీ ప్రాంతం అంటే హిల్లీ రీజియన్స్, ఈ హై ఆల్టిట్యూడ్ ఎత్తైనటువంటి ఈ హిల్ రీజియన్స్లో ఉన్నటువంటి ప్లేసెస్ చాలా కూల్గా ఉంటాయి. మరి నియర్ ది కోస్ట్, సముద్ర ప్రక్కన ఉన్నాయి కదా, అక్కడ కూడా చల్లగా ఉండాలి కదా సముద్ర గాలులకి. కానీ ఇక్కడ ఈ సముద్ర తీర ప్రాంతాలైనటువంటి ఈ ప్రాంతం అంతా కూడా టెంపరేచర్ జోన్లో ఉంది, అదొక కాజ్. తర్వాత అదొక కాజ్ అయితే, దాని తర్వాత ఈ హైట్, ఈ సముద్ర ప్రక్కన ఉన్నటువంటి దాని నుంచి చూసినట్లయితే ఈ హిల్లీ ప్రాంతాలైనటువంటి ఈ నైనిటాళ్ళు, అలాగే సిమ్లా, డార్జిలింగ్, హిమాచల్ ప్రదేశ్, ముస్సోరి ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా హిల్లీ రీజన్స్, హై ఆల్టిట్యూడ్లో ఉన్నాయి, సముద్ర మట్టానికి అత్యంత ఎత్తైనటువంటి ప్లేస్లో ఉన్నాయి కనుక ఆ ప్రాంతంలో టెంపరేచర్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అందుకని అక్కడ చల్లదనం ఉంటుంది, సమ్మర్లో అందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు.